రైట్. సింగర్ కల్పన సంబంధించి రోజుకొక వార్త అయితే బయటకొస్తుంది. తను స్లీపింగ్ టాబ్లెట్ తీసుకొని అన్‌కాన్షియస్‌లోకెళ్ళటం కాస్త ఆందోళనకైతే గురి చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పి కూడా వార్తలు బయటకు రావడం కూడా జరిగింది. అయితే సూసైడ్ సంబంధించి వార్తలు నిజం కాదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవటం వల్ల తను ఆ విధంగా అయిపోయిందని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళు ప్రకటన చేయడం కూడా జరిగింది. హాస్పిటల్ డాక్టర్స్ కూడా అంటే ఎక్కువ నిద్ర మాత్రలు తీసుకోవడం వల్లే ఆమె అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిందని చెప్పడం కూడా జరిగింది. అయితే నిద్ర మాత్రల వల్ల ఆ విధంగా జరిగిందే? తన మానసికంగా ఏమన్నా ఇబ్బంది పడుతుందా అనే అంశం అనేది బయటకొచ్చే అవకాశం కూడా ఉంది త్వరలో. అయితే నిద్ర మాత్రలు కన్నా ఎక్కువ తీసుకుంటే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? బాడీలో ఏ పార్ట్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, మీరు చూసారు సింగర్ కల్పన. సో, చాలా ఫేమస్. ఆమె సూసైడ్ చేసుకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు బయటకు రావడం జరిగింది. తర్వాత కుటుంబ సభ్యులు దాన్ని ఖండించడం జరిగింది. నిద్ర మాత్రల వల్ల ఇదంతా జరిగిందన్నారు. ఒకవేళ ఎక్కువ శాతంలో నిద్ర మాత్రలు తీసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇది మంచి ప్రశ్న అండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే నిద్ర మాత్రం ఎందుకు తీసుకుంటారు అంటే నిద్ర రాని వాళ్ళు తీసుకుంటారు. నిద్ర ఎందుకు రావట్లేదు అనేది దాని మూల కారణం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కొంతమందికి స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, కొంతమందికి ట్రెమర్స్ ఉంటాయి. ట్రెమర్స్ అంటే చేతిలో వణుకుండటం, లేక చేతిలో టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అంటే పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ ఉంటుంది, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నిటికీ నిద్ర మాత్ర అనేవి కొద్ది మోతాదులో డాక్టర్స్గా మేము ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఓవర్ ద కౌంటర్ దొరికేటువంటి ట్యాబ్లెట్స్ కావాలి. ఎందుకంటే మేము ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా సరే ఓన్లీ 2 ట్యాబ్లెట్స్కి ఇవ్వాలి. అవి వారంలో 3 రోజులకు ఒకసారి వాడమని చెప్తుంటాం. మళ్ళీ అవసరమా లేదా అని వారం తర్వాత మమ్మల్ని కన్సల్ట్ అయ్యి అవసరమైతే ఇంకొక ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. లేని పక్షంలో పేషెంట్ దొరికే అవకాశం లేదు. అలా ఎందుకు అంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ డోసులు తీసుకున్నట్లయితే వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడనో తెలియదు, వాళ్ళు నిద్రావర స్థితిలో ఉన్నారా, లేకపోతే చనిపోయారా, లేకపోతే గాలి తీసుకుంటున్నారా లేదా ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే పడుకున్న వ్యక్తిని ఎవరు వెళ్ళి ముక్కు దగ్గర వెళ్ళి పెట్టి గాలి తీసుకునేది చూడరు. వాళ్ళు ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకున్నారు మనకి చెప్పరు. కానీ ఉదయం లేవలేదని మాత్రం పిల్లలు కానీ కుటుంబ సభ్యులు గమనిస్తారు. ఏ వ్యక్తి అయినా సరే ట్యాబ్లెట్స్ స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాము, నేను ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను లేక 2 ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, డోసేజ్ పెంచాను అని కుటుంబ సభ్యులు కూడా చెప్పేటువంటి అవకాశం చాలా తక్కువ. అవసరమైతే వేసుకుంటారు అని అనుకుంటాం. కానీ ఈ ట్యాబ్లెట్లో ఉన్న స్పెషల్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే అది డ్రగ్ టాలరెన్స్. ఉదాహరణకు మనం 5 mg ట్యాబ్లెట్ వేసుకున్నాం. అది ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత వేసుకుంటే అది పనిచేయకపోవచ్చు. ఎందుకంటే ఆ బాడీ అడ్జస్ట్ అయిపోయింది కాబట్టి ఆ 5 mg వల్ల 10 mg చేయాల్సి రావచ్చు. అంటే అదే సమస్యకి డోసేజ్ పెంచాల్సిన అవసరం ఏర్పడ్డది. ఆ విషయము ఆ పేషెంట్ గమనించుకుంటారు, ఆ వ్యక్తి గమనించుకుంటారు. ఒకదాని బదులు 2 ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఓ 3 నెలలకి 2 ట్యాబ్లెట్ కూడా పనిచేయకపోవచ్చు. సో ఇంకొక సగం ట్యాబ్లెట్ వేసుకుందాంలే అని 2.5 ట్యాబ్లెట్ వేసుకున్నారు. కొంతకాలానికి 3 ట్యాబ్లెట్స్ చేశారు. చేస్తూ దాని సీలింగ్ ఎఫెక్ట్ ఎక్కడ, దాని డేంజరస్ లెవెల్ ఎక్కడ అనేది పేషెంట్కి తెలిసే అవకాశం లేదండి. మాలాంటి స్పెషలిస్టులు, డాక్టర్సు, ఫార్మకాలజిస్టులు వాళ్ళు మాత్రమే దీని యొక్క సేఫ్టీ ప్రొఫైల్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అయితే ఎలా ఉంటాయనే విషయం తెలుస్తుంది. ఇవన్నీ కూలంకషంగా వాళ్ళు తెలుసుకునే అవకాశాలు లేవు. చాలామంది ఏంటి నెట్లో చదువుకొని తీసుకోవటం, ఆన్లైన్లో తెప్పించుకోవటం, వచ్చిన 2 ట్యాబ్లెట్లని 100 సార్లు తెప్పించుకోవడం, వేరు సోర్సెస్ నుంచి ఇక్కడ 2 అక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, ప్రతి మెడికల్ షాప్లో 2 ఇవ్వచ్చు. అలా కొంత పూలప్ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకుందని అనుకుంటారు. ఎప్పుడైతే వారికి సరైనటువంటి ఎఫెక్ట్ రాలేదో ఎక్కువగా వేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ వ్యక్తి డీప్ కోమాలకు వెళ్తుంటారు, అన్కాన్షియస్ అయిపోయారు. కొన్నిసార్లు ఒక రోజంతా నిద్రపోయి తర్వాత లేచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాటి ఎఫెక్టు మనం ఒక 6 నుంచి 8 గంటల వరకు కావాలని కోరుకొని వాడినా 24 అవర్స్ పట్టచ్చు. ఆ 24 అవర్స్ తర్వాత కూడా లేవలేకపోతే అప్పుడు కుటుంబ సభ్యులు చూసి వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకొస్తే ఏమైంది అని చూసి ఫస్ట్ గ్యాస్ట్రిక్ లవాజ్ చేస్తారండి. ఎందుకంటే ఏదైనా సరే మనిషి టాబ్లెట్ వేసుకున్నాడు, ఆ రూమ్లో కనుక దొరికింది అనుకోండి, ఏదో టాబ్లెట్ వేసుకున్నట్టు స్లీపింగ్ పిల్ యొక్క ఒక ప్రిస్క్రిప్షన్ కానీ లేకపోతే అక్కడ స్ట్రిప్ కానీ దొరికింది, ఖాళీ బాటిల్ కానీ, వెంటనే గ్యాస్ట్రిక్ లవాజ్ అంటే స్టమక్లో ట్యూబ్ వేసి మొత్తం వాష్అవుట్ చేస్తాం. ఎందుకంటే మొత్తం టాబ్లెట్ అబ్జర్వ్ కాకుండా ఉండొచ్చు, కొంత ఉంటే దాన్ని తీసేద్దాం, బ్లడ్లోకి వెళ్ళిపోయిందని మనం ఏం చేయలేం కాబట్టి తీసేస్తాం. తీసేసినప్పుడు ఆ వచ్చిన లవాజులు ఏముంది కూడా చెక్ చేస్తారండి. అందులో స్లీపింగ్ పిల్స్ ఉన్నాయా, లేక వేరే సెడేటివ్స్ ఉన్నాయా, మరి ఇంకేమైనా సైకాట్రిక్ మెడిసిన్స్ వాడుతున్నారా, ఇవన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. కానీ బ్లడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ వ్యక్తికి నిజంగా మనకు తెలిసిపోయింది ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడారు, అందువల్ల అన్కాన్షియస్ అయిపోయారు, మనం స్టమక్ లవాజ్ ఇచ్చినా సరే వాష్అవుట్ ఇచ్చినా సరే రెస్పాన్స్ రాలేదు. ఆ సందర్భంలో డయాలసిస్ అనే ప్రక్రియ ఉందండి. డయాలసిస్ అంటే ఏంటి, బ్లడ్లో ఏదైనా సరే కెమికల్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే పాము కాటేసింది, దాని విషం తిరుగుతుంటుంది బ్లడ్లో, ముఖ్యంగా కట్ల పాము యొక్క విషం ప్రమాదకరం, దాన్ని కూడా తీసేయడానికి డయాలసిస్ చేస్తున్నాం. కిడ్నీస్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా క్రియాటినిన్ అనే మురికి పదార్థం బయటకు తీస్తున్నాం. కాబట్టి రక్తంలో మనకు అనవసరమైనటువంటి టాక్సిన్స్ ఏమైనా ఉంటే
వెంటనే ఆ వ్యక్తిని రక్షించడానికి చేసేటువంటి ఎమర్జెన్సీ ప్రక్రియ కింద ఈ డయాలసిస్ని పేర్కొనవచ్చు. డయాలసిస్ ద్వారా మొత్తం ఆ సబ్స్టెన్స్ తీసేస్తే బాడీ మళ్ళీ రికవర్ అవుతుంది. ఏం చేస్తుంది ఈ ట్యాబ్లెట్ అది చూద్దాం. ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే బ్రెయిన్లో ఉన్నటువంటి అనేక న్యూరాన్స్ని, నరాల మధ్య కనెక్షన్స్ని నిద్రపుచ్చుతుంది. ఆ తర్వాత నార్మల్ యాక్టివిటీ ఎవరిని పిలిస్తే పలకడం కుదరదు, కళ్ళు తెరిచి చూడరు, చూసినా గుర్తుపట్టరు, డిసోరియంటెడ్ ఉంటారు, ఏదో మాట్లాడుతుంటారు. కొంతమంది అయితే సైకాటిక్ ప్రాబ్లమ్స్ చుట్టూ ఎవరైనా లేపడానికి వస్తే వాళ్ళు చంపడానికి వచ్చారని చెప్పి వాళ్ళకి తిరగబట్టడం. ఇది చూస్తుంటే సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ కోసం వేసిన ఈ ట్యాబ్లెట్ అది కూడా కొన్ని ప్రాబ్లం కలుగజేస్తుంది. కొంతమంది ఈ ట్యాబ్లెట్ వేసుకుని లేచి నడిచి వెళ్ళిపోతారండి. అదేంటి, దాన్ని పారాసామ్ని అంటారు. తను గబగబ లేచి వీధిలోకి వెళ్ళిపోవటం, కానీ నిద్రలోనే ఉన్నాడు. నిద్రలో వంటింట్లోకి వెళ్ళి వడ్డించుకొని తింటున్నారు, ఎవరైనా పలకరిస్తే కూడా నిద్రలోనే ఉన్నారు, వాళ్ళకేమి రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే నిద్ర ట్యాబ్లెట్ వల్ల పారాసామ్నియా అంటే నార్మల్ కంటే కూడా విచిత్రమైన బిహేవియర్ కలిగి ఉండొచ్చు. ఆ సమయంలో ఏం చేస్తాం వాళ్ళకి తెలియదు. 2 ట్యాబ్లెట్ వేసుకున్నాడు అనుకోండి, అతను డిసోరియంటెడ్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకా ఎన్ని ట్యాబ్లెట్ వేసుకున్నా అతనే చెప్పలేకపోవచ్చు. అది కూడా ఓవర్ డోసేజ్ కారణం. ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకున్నారంటే సూసైడ్ అటెంప్ట్ అని అనుకోవాల్సిన అక్కర్లేదండి. ఎందుకంటే తను రెస్పాన్స్ రాలేదు కాబట్టి డోసేజ్ పెంచుకున్నాడు. అది ప్రాణం పోయేంత స్థాయిలో ఉందని అతనికి తెలియలేదు. మనం చూసినప్పుడు ఇందులో 4 ట్యాబ్లెట్ వేసుకుంది అంటే, అమ్మ 4 ట్యాబ్లెట్ వేసింది కాబట్టి సూసైడ్ అటెంప్టే చేసిందని అనుకోవచ్చు కామన్ మ్యాన్. కానీ దానిలో ఉన్నటువంటి మెలకువలు ఏంటంటే, వేసుకున్న వ్యక్తికి తెలుసు ఎన్ని వేసుకున్నారని, ఎందుకు వేసుకున్నాడు అనే విషయం దాని యొక్క రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. మనం వేసుకుంటే 2 ట్యాబ్లెట్ డీప్ స్లీప్కి వెళ్ళొచ్చు, అదే వాళ్ళు వేసుకుంటే ఏమాత్రం రెస్పాన్స్ లేకపోవచ్చు. సో ఆ వ్యక్తి ఎంతకాలం వాడాడు, ఎంత డోసేజ్లో వాడాడు, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం కోసం వాడుతున్నాడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్లీపింగ్ ట్యాబ్లెట్ అనేది ఒకటే కాదండి, దాంట్లో రకరకాలు ఉన్నాయి. ఉదాహరణకు సెడేటివ్స్ అంటే కొంతవరకు స్ట్రాంగ్ స్లీప్ ఇస్తుంది. కొన్ని ట్రాంక్యులైజర్ అంటారు, కొద్దిపాటి మనసుకు శాంతి కలుగుతుంది. యాంగ్జైటీ ఉందనుకో, ఉదాహరణకు ఒక పబ్లిక్ స్పీచ్కి వెళ్ళాలి, ఎవరైనా టెన్షన్ ఉంటుందండి, స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఆ సమయం లోపల ఈ ట్రాంక్యులైజర్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం మైండ్ కామ్ అవుతుంది, స్టిల్ మైండ్ పనిచేస్తుంది. చక్కగా పబ్లిక్ స్పీచ్ ఇవ్వడానికి, ప్రజలను ఆకట్టుకునే విధంగా ఒక భాష అంటే స్పీచ్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. కానీ దాన్ని డోస్ పెంచిన సెడేటివ్స్ అంటారు. ఆ తర్వాత మెల్లగా డిప్రెషన్స్ అని ఉన్నాయండి. అంటే మొత్తం శరీరాన్ని, బ్రెయిన్ని మొత్తాన్ని కూడా డిప్రెస్ చేస్తుంది. ఎవరు వాడతారంటే, ఎవరికి ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా బ్రెయిన్లో యాక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని నిద్రపుచ్చడానికి స్లీపింగ్ ట్యాబ్లెట్ సరిపోవు కాబట్టి బార్బిట్రేట్స్ అనే ట్యాబ్లెట్ వాడుతున్నాం. కాబట్టి వాడే ట్యాబ్లెట్లు కూడా రకరకాల తీవ్రతలు కానీ, డోసేజ్లు కానీ, మెకానిజం యాక్షన్ కానీ, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కానీ, సేఫ్టీ ప్రొఫైల్ ఇవి ఉన్నాయనే విషయం కామన్ మ్యాన్కి తెలిసే అవకాశమే లేదు. కాబట్టి జరిగిన సంఘటనని పరిపరి విధాలుగా మనం ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. దాని రకరకాలుగా దాని పుకార్లుగా లేక పుంకాలుగా కథలాలి మరి చెప్పుకుంటాం. కానీ జరిగేది ఏంటి అంటే, స్లీపింగ్ పిల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కన్ఫ్యూజన్ వస్తుంది, ఆలోచన విధానం పోతుంది, విచక్షణ శక్తి నశిస్తుంది. 2 రోజులకే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది తను. సో ఒకవేళ అది కింద ఎవరు గుర్తించలేకపోతే, ఒక రోజుకి ఇంకా గడిస్తే పరిస్థితి ఏ విధంగా ఉండేది, తీవ్రత? తప్పకుండా ప్రమాదకరం అండి, ప్రాణాపాయ పరిస్థితే ఉంటుంది. అంటే ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకునే విషయము క్లియర్ కట్గా తెలిస్తే 2 రోజుల తర్వాత మనిషి లేవలేదని చనిపోవచ్చు అండి. ఎందుకంటే మనం గాలి తీసుకునే దానివల్ల మనం బ్రతికుంటున్నాం, గుండె కొట్టుకోవడం వల్ల బ్రతుకుంటున్నాం, అయినా సరే నిద్రపోతున్నాడు అనుకుంటాం. ఎవరైతే గాలి తీసుకోవడం మానేశారో, ఎందుకు గాలి తీసుకోవట్లేదు ఈ స్లీపింగ్ పిల్స్ చేసుకున్న వాళ్ళు అంటే, బ్రెయిన్లో రెస్పిరేటరీ సెంటర్ ఉందండి, మెడులా ఆబ్లాంగేటా అని, అది మెయిన్, అనేక సెంటర్స్ ఉంటాయి అక్కడ. సో అది రెస్పిరేషన్ తీసుకోమని ప్రేరేపిస్తుంది. దాన్ని కూడా నిద్రపుచ్చేదే స్లీపింగ్ ట్యాబ్లెట్స్. కాబట్టి స్లోగా బ్రీతింగ్ తక్కువ అవుతుంది, డీప్ బ్రీదింగ్ అవుతుంది, స్లో బ్రీదింగ్ అవుతుంది, షాలో బ్రీదింగ్ అవుతుంది, బ్రీదింగ్ ఆగిపోతుంది. అవి ఎప్పుడు జరుగుతాయి అంటే 24 hours to 48 hours కనుక మనిషి లేవలేదంటే చాలా ప్రమాదకరమైన విషయం. నిద్రలో చనిపోయారు చాలామంది అనుకుంటుంటాం, ముసలోళ్ళు చనిపోతుంటారు. అయితే వాళ్ళు ఎలా చనిపోయారు, హార్ట్ అటాక్ వల్ల చనిపోయారా, ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న దానివల్ల చనిపోయారా, ఎవరు తెలియదు. ఎందుకంటే ఏజ్ అయిపోయిన వ్యక్తులు 70 years పర్సన్ నిద్రలో చనిపోయాడు అనుకోండి, దాన్ని ఎవరు కూడా పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయాడు చూడరండి. ఎందుకంటే అతను ట్యాబ్లెట్స్ 60 years దాటిన తర్వాత 3లో ఒకళ్ళకి తప్పకుండా స్లీపింగ్ డిజార్డర్స్ వస్తున్నాయి. విషయం క్లారిటీగా చెప్పండి. అంటే రకరకాల వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి, సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పి, ఇంట్లో గొడవలు అని చెప్పి రకరకాల వార్తలు అయితే స్ప్రెడ్ అయ్యాయి. సో తను ఎవరైతే కోలుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ వార్తలను చూసిన తర్వాత మళ్ళీ తన మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందే, మళ్ళీ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు మానసికంగా? అంటే ఈ సంఘటనలో ఏం జరిగిందో వాళ్ళకి మాత్రమే తెలుసు అండి. ట్యాబ్లెట్ వేసుకున్న వ్యక్తికి తెలుసు. కొన్నిసార్లు వాళ్ళకు కూడా సరిగ్గా తెలియకపోవచ్చు, సగం నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ట్యాబ్లెట్ వేసుకున్నా మర్చిపోయిండొచ్చు వాళ్ళు. అది అమ్నీసియా అంటారు. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మనకు మతిమరుపు వస్తుంది, నిద్ర వస్తుంది, లేస్తే అడిగితే చెప్పలేము. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకు కూడా పెద్దగా నాలెడ్జ్ ఏమి ఉండదు. కానీ ఒకసారి బయటకు వచ్చి కంప్లీట్ సెన్సెస్లోకి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వింటున్నాడు వింత వాదన చూసి వాళ్ళకు ఆశ్చర్యం వేయచ్చు, దాన్ని తీవ్రంగా ఖండించవచ్చండి. నేనేదో ట్యాబ్లెట్ వేసుకున్నా అండి, నా అమాయకత్వం వల్ల, నా ఇగ్నోరెన్స్ వల్ల ఒక 2 ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకున్నానో తెలియదు, కానీ
నాకు అటువంటి తీవ్రమైనటువంటి డిప్రెషన్ కానీ చనిపోవాల్సిన ఆగత్యం లేదని వాళ్ళు చెప్తారండి. వాళ్ళు ఏది చెప్తే అది నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాణం ఆమెది, తీసుకుని టాబ్లెట్ వేసుకుంది ఆమెనే. కాబట్టి దేని గురించి అంటారు, ఇంకొకళ్ళ గురించి మనం కామెంట్ చేయలేము. కానీ జనరల్గా వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ పర్సన్స్, సెలబ్రిటీ పర్సన్స్. ఎవరు కూడా తన ప్రాణాన్ని అంత నెగ్లెక్ట్ చేసి చనిపోదామని ఈజీగా అనుకోరండి. అది చాలా మేజర్ డెసిషన్. దాని ముందు రకరకాల 2-3 సార్లు ముందు అటెంప్ట్ చేసి ఉండాలా, దాన్ని పట్టుకుని ఉండాలి, ఇంట్లో దానికి సంబంధించినటువంటి వాతావరణం కానీ అటువంటి అన్రెస్ట్ కానీ ఉండాలి. అవన్నీ ఉన్నాయో లేదో మనం చెప్పలేం. కానీ ఒక వ్యక్తి ఓవర్డోస్ వల్ల ఇలా జరిగింది నాకు అని చెప్పినప్పుడు మనం నమ్మాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆమె వేసుకున్న టాబ్లెట్ మళ్ళీ మనం రీకన్సిడర్ చేయాలండి. ఎంత వేసుకుంది, ఎంత వేసుకోవాలి, ఇంతకు మించి వేసుకుంటే ప్రమాదం అని క్లియర్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ తర్వాత ఈ టాబ్లెట్ నిజంగా వాడాల్సే వస్తే మెడికల్ కండిషన్స్లో కొన్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎపిలెప్సీ పేషెంట్స్, ఫిట్స్ వచ్చే పేషెంట్కి అయితే 2 సంవత్సరాలు వాడమంటున్నాం లాస్ట్ ఫిట్ నుంచి. ఈ మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ ఫిట్ వస్తే మళ్ళీ ఇంకో 2 years వాడమంటున్నాం. అది మేమే వాడమంటున్నాం. సంఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యుల సంరక్షణలో ఎన్ని రోజులు ఉండాలి? అంటే మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒత్తిడి గురవుతూ ఉంటారు. సో మీరేమంటారు? జనరల్గా ఎవరైనా రికవర్ అయినప్పుడు ఒక 6 weeks వరకు వాళ్ళు క్లోజ్ అబ్జర్వేషన్లో ఉండాలి. ముఖ్యంగా సైకాట్రీ అసెస్మెంట్ చేస్తారండి. దాన్ని MSC అంటారు, మెంటల్ స్టేటస్ ఎగ్జామినేషన్. పూర్తి రికవర్ అయిన తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంది, ఆమె డిప్రెషన్లో ఉందా, యాంగ్జైటీలో ఉందా, ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా, తన కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా ముప్పు పొంచి ఉందా, లేదా తన నచ్చని ఏదైనా జరుగుతుందా, దాన్ని ఎలా కరెక్ట్ చేయొచ్చు అనేది కుటుంబ సభ్యులందరూ కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెడతాం. ఆ తర్వాత 6 weeks వరకు ఒకవేళ కోలుకుంటే మళ్ళీ ఇలాంటిది జరగకపోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ అకేషన్స్ అది సూసైడ్ అటెంప్ట్ అనుకున్నాం. ఎవరైనా సరే ఈ సంఘటన కాకుండా ఎవరైనా చేస్తే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ అదే చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ వాతావరణం సేమ్ ఉంటుంది. రెండవసారి మూడోసారి నిజంగా చనిపోవచ్చు కూడా. అందువల్ల కుటుంబ సభ్యులకి వార్నింగ్, ఇది ఆ పేషెంట్ కూడా వార్నింగ్ అండి. మీరు చాలా నిర్లక్ష్యంతో అజ్ఞానంతో మీరు టాబ్లెట్స్ వాడకూడదు. మీకు ఏ సకల సమస్యలు ఉన్నా సరే కరెక్షన్ కోసం వెళ్ళాలి. మరణం అనేది దేనికి పరిష్కారం కాదండి, ఏ సమస్యకైనా సరే. కాబట్టి అది కాదని తెలిసినప్పుడు బ్రతికుండి మనం ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలి, ఎలా మాడిఫై చేసుకోవాలి, జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, కుటుంబ సభ్యులు ఎలాగైతే మనం కన్విన్స్ చేయాలి, అవన్నీ చూడాలి. తప్పితే ఆమె తీవ్రమైన సమస్యలు ఉండి వాళ్ళేమి రోడ్డు మీద వాళ్ళు కాదండి. వాళ్ళు ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన వాళ్ళు. వాళ్ళకి మనకంటే నాలెడ్జ్ ఎక్కువగానే ఉండొచ్చు సమాజం గురించి. సో అలాంటప్పుడు దాన్ని అర్థం చేసుకునే విధానం, దాన్ని తట్టుకునే విధానం, పరిష్కార మార్గాన్ని అన్వేషించే విధానం కొద్దిగా మారాలి. దానికి డాక్టర్స్గా మేము సహాయం చేస్తాం. కుటుంబ సభ్యులు ఇంత మెయిన్ అండి. పేషెంట్ కంటే ఎక్కువ కుటుంబ సభ్యులు. డాక్టర్గా మీరు చాలా అంశాలపై మాట్లాడుతూ ఉంటారు, చాలా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఒకటి అడుగుతున్నాను సార్, ఒక సెలబ్రిటీ విషయంలోనే అంటే నిజం తెలిసేలోపు అబద్ధం అంతా ఊరంతా తిరిగి వస్తుంది. సో దీనివల్ల ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ మిగతా కుటుంబ సభ్యులందరిపైన ఈ ప్రభావం చూపిస్తుంది. సొసైటీలో కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల అని చెప్పి బాగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. సో ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ ఎవరైతే బయటకు వస్తారో ఇలాంటి అటెంప్ట్ నుంచి బయటకు వస్తే ఈ రూమర్స్ అన్ని విన్న తర్వాత అది ఎక్కువ ప్రాబ్లం కలిగజేయచ్చు. దాన్నే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. అంటే ఆమె ఏదో తెలియక వేసుకుంది, చుట్టుపక్కల జరిగినటువంటి ఈ సంఘటనలు, ఈ రూమర్స్ వింటే మరింత కుంగిపోవడం, కిన్నులు అవ్వడం, ఇదేంటి ఇలా జరుగుతుందని చెప్పి ఆ స్ట్రెస్ డిజార్డర్ 3 నెలల వరకు ఉంటుంది. దాన్ని ఆమె ఖండించి మనందరం మర్చిపోయి అసలు ఎవరు మీడియా కూడా వాళ్ళు వెంటాడకుండా దానిలోకి తర్కించి చూడకుండా వదిలేసేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు రికవర్ కావడానికి 3 months పడుతుంది. కాబట్టి ఎవరైనా ఇలా ఉంటే వాళ్ళ పైన ఏదో ఒక జడ్జిమెంట్ పాస్ చేయకుండా వాళ్ళు చెప్పింది వినేసి సరే వాళ్ళ జీవితంలో వాళ్ళు మెరుగుపరుచుకుంటున్న ఆశతో ఉండాలి. తప్పితే దాంట్లో రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల పేషెంట్కి అన్యాయం చేసినట్టు, మరింత ఆ సమస్య జట్లం చేసినట్టు, డాక్టర్స్ చేసిన ప్రయత్నాల్లో మధ్యలో అవరోధం కలిగినట్టుగా నేను భావిస్తాను. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్లోనే ఈ సమస్యలన్నీ ఎక్కువ పెరిగిపోతున్నాయి అంటున్నారు. మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది, ఎక్కువ మంది మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. ఎందుకు ఈ మధ్యకాలంలో మానసికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు, డాక్టర్ని కలవకుండా సొంతంగా గూగుల్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఎంత అఫెక్ట్ జరుగుతుందని పబ్లిక్ తెలియట్లేదు. ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు? సెల్ఫ్ మెడికేషన్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయిందని. కేవలం స్లీపింగ్ పిల్సే కాదు, రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. డాక్టర్స్ దగ్గర వెళ్ళే కంటే గూగుల్లో 2 పేజీలు ఉంటాయి. చదువుకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు చదివినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ కంటే ఆ 2 పేజీలు చదివినటువంటి వాళ్ళు తాము కూడా మేధావులం అయ్యామని చెప్పి ఆ తర్వాత ఏదైనా కన్సల్టేషన్కి వస్తే కూడా డాక్టర్ని టెస్ట్ చేసిన విధంగా మాట్లాడుతున్నారు. అంటే మాకు చాలా తెలుసు, మొత్తం నేర్చుకుని వచ్చాము, అయినా సరే ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అయితే బాగుంటుంది అని మా ముఖం మీద కూడా చెప్పినట్టు పేషెంట్స్ కూడా ఉన్నారండి. అంటే పేషెంట్ ట్రీట్ చేస్తుంటే పేషెంట్ మనం చెప్పింది వింటాడు, నమ్ముతాడని దానికంటే కూడా అతనికి ఏం తెలుసు, అతనికి ఎటువంటి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, వాటిని డిస్పెల్ చేసి వాటిని కరెక్ట్ చేసి తర్వాత మనం చెప్పాల్సి వస్తుంది. ఇది డబుల్ పని అయిపోయిందండి ఏ స్పెషలిస్ట్కి అయినా సరే. సొంత మెడికేషన్స్ వద్దు. చాలామంది అనుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే సొంత మెడికేషన్ వద్దు అంటే అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు సొసైటీలో. కానీ ఒక యాంగ్జైటీకి, ఒక స్ట్రెస్కి, లేకపోతే ఒక ఫిట్స్కి, ఒక
ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, ఇవన్నిటికీ సొంత ట్యాబ్లెట్లు స్టార్ట్ అయిపోయినాయండి. దానికి తోడుగా సిస్టమ్ కూడా సరిగా లేదండి. మెడికల్ షాప్స్లో ఏది పడితే అది అమ్మేసేయచ్చు. ఓవర్ ద కౌంటర్ అమ్మరా అన్నటువంటి ట్యాబ్లెట్స్ డబుల్ ధరకి, ట్రిపుల్ ధరకి అమ్మేసేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు అన్నటువంటి మా ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్యాబ్లెట్స్ అమ్ముడుపోతున్నాయి. నువ్వు ఎలా కొనగలిగావంటే షాప్లో ఇచ్చేసారండి, కొంచెం డబ్బులు ఎక్కువ అడిగారు, ఇచ్చేసారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సూపర్విజన్ చాలా అవసరం. ఆ షెడ్యూల్లో ఉన్న డ్రగ్స్ ఏవైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఉండాలి, ఆ షెడ్యూల్ డ్రగ్స్ని కూడా వీళ్ళు ఇలా అమ్ముతున్నారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి ట్యాబ్లెట్స్ అందుబాటులోకి వచ్చినాయి. ట్యాబ్లెట్ కొన్న తర్వాత దాని గురించి కొంచెం చదువుతారండి, చదివి సూపర్ఫిషియల్గా నాలెడ్జ్ ఉంటుంది, ఇది చేస్తే ఇది అవుతుందని, అంతకుమించి తెలియదు. ఆ 2 పేజీలు కనుక మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తే మాలాంటి వాళ్ళము ఎంబీబీఎస్ చదవడం దేనికి, ఆ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను, ఎంసీఏ యూరాలజీ చేశాను, 16 సంవత్సరాలు చదువుకున్న తర్వాత 20 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాం. ఇవన్నీ చేసింది ఎందుకని? ఆ 2 పేజెస్ చదువుకుని మేము కూడా మాకు నాలెడ్జ్ వచ్చిందని అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం వారు కూడా చాలా సర్టిఫికేషన్ తర్వాత మాకు డిగ్రీస్ ఇచ్చారండి. తద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ కాంప్లికేషన్ అయినా సరే వెంటనే ట్రీట్ చేస్తారు, దాన్ని అలర్ట్ చేస్తారు అనే దాంతో. అది లేని వాడు తీసుకోవడం అనేది నిజంగా అది సూసైడ్ అటెంప్ట్. మనకు తెలియని ట్యాబ్లెట్ గురించి మనం కొనుక్కొని వాడేసుకోవడం అనేది దట్ ఈస్ సూసైడల్ మెంటలీ. శరీరానికి ఏమవుతుందో తర్వాత చూద్దాం. అలాంటి థాటే వాళ్ళకి ప్రమాదకరం, వాళ్ళ ప్రాణ పరిస్థితి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఎవరు కూడా సొంత మెడికేషన్ తీసుకోకండి. ఏ చిన్న జబ్బుకైనా సరే డాక్టర్స్ అయితే అందుబాటులో ఉన్నారు. ఒక కన్సల్టేషన్ కట్టడం తప్పితే అంతకుమించి ఏముండదు మైనర్ డిసీజ్కి. ఇదేం సర్జరీ కాదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబ్లెట్స్ నేను వాడదలుచుకున్నానా, ఇది కరెక్టా కాదా, మీరు ఇంతకంటే సేఫ్టీ ఏది ఉంటే మాకు ఇవ్వండి అని అంటే ఏ డాక్టర్ అని చక్కగా స్వచ్ఛందంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు తప్పితే మీరు ఓవర్డోస్ వేసుకుని ప్రాణాపాయ పరిస్థితికి వచ్చి మా దగ్గరకు వచ్చేసేస్తే అప్పుడు వాళ్ళ జీవితం ఎంత కష్టంలో ఉంటుంది, ఆ రికవరీ ఎంత బాధాకరంగా ఉంటుంది, ఎంత ఖర్చుతో కూడింది. చివరి రికవరీ కానటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ అంటే సెల్ఫ్ మెడికేషన్ దూరంగా ఉండండి. డాక్టర్స్ని కొంతవరకు నమ్మండి, ఎందుకంటే దే ఆర్ ఆల్ స్పెషలిస్ట్. ఉట్టిగా ఫేక్ డాక్టర్స్ ఉంటారండి. ఫేక్ డాక్టర్స్ ఎక్కడ ఏ సమయంలో కూడా మనజాలరు. మంచి డాక్టర్స్ ఎవరైనా సరే మీకు నమ్మకం ఉన్న వాళ్ళు క్వాలిఫికేషన్ కరెక్ట్ చెక్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఈ డాక్టర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన మన సబ్జెక్ట్ సంబంధించిన వ్యక్తే కాదా. ఎందుకంటే ఈ మధ్య ఒక సబ్జెక్ట్ నుండి ఇంకో సబ్జెక్ట్ ట్రీట్ చేస్తారు, అది కూడా చూశాను నేను. చర్మం డాక్టర్లు గుండె మందులు రాస్తున్నారు, చూసారా, రాస్తే ఆయన డాక్టర్ అంటున్నారు. అలా కాదండి, మా సబ్జెక్ట్ ఏంటంటే దాన్ని రెస్ట్రిక్ట్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి అంటే మెలకువలతో పనిచేస్తే అది ఎథికల్గా బాగుంటుంది, సేఫ్టీగా బాగుంటుంది, పేషెంట్స్ యొక్క ట్రస్ట్ని కూడా పొందిన వాళ్ళు అవుతాం. అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు అడ్డదిడ్డంగా రాయడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్లీపింగ్ పిల్స్ అనేది కూడా ఎవరు ప్రిస్క్రైబ్ చేయాలనేది కూడా ఉందండి. అది న్యూరో ఫిజిషియన్స్, మెదడు సంబంధించిన డాక్టర్స్, న్యూరాలజిస్టులు, తర్వాత ఎండోక్రైనాలజిస్టులు, కార్డియాలజిస్టులు, ఇలాంటి వాళ్ళు మాత్రమే రాయాలి తప్పితే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా గబగబా రాసేసి 100 ప్రిస్క్రిప్షన్ రాసి ఒక 200 ట్యాబ్లెట్ పేషెంట్కి ఇచ్చాడు అనుకోండి, అతను మంచి చేశాడా సంబంధించి చెడు చేశారనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆర్ఎంపీస్ యొక్క ప్రిస్క్రిప్షన్ కూడా వాళ్ళు ఈ విధంగా కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయినా ఉన్నాయి. నేను ఏ డాక్టర్ బ్లేమ్ చేయట్లేదండి, అలా తీసుకున్నటువంటి పేషెంట్ బ్లేమ్ చేస్తున్నాడు. పేషెంట్ వచ్చి ఒక డాక్టర్ 2 ట్యాబ్లెట్ తీసుకున్నాడు, పక్క షాప్కి వెళ్ళి పక్క క్లినిక్కి వెళ్ళి ఇంకో 2 తీసుకున్నాడు అనుకోండి, ఆయనకి తెలియదు ఏం జరుగుతుందనే విషయం. ఎవరికి వాళ్ళు 2 ట్యాబ్లెట్ ఇచ్చారు. అలా కాకుండా మొత్తంగా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ టోటల్ మన ట్యాబ్లెట్స్ ఏమేమి వాడుతున్నాము, వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వాటి ప్రొఫైల్ ఏంటి, మిగతా ట్యాబ్లెట్స్ ఉండే ఇంటరాక్షన్ ఏంటి, చాలామంది అది కూడా తెలియదండి. కొన్ని ట్యాబ్లెట్స్ స్లీపింగ్ పిల్స్తో వాడామంటే దాని ఎఫెక్ట్ 4 times అవుతుంది. అది తెలియక 2 ట్యాబ్లెట్ వేసుకున్నాడు, చనిపోయి ఉంటాడు. ఎందుకంటే అతను వేరే ట్యాబ్లెట్స్ వాడుతున్నాడు, అవి ఇవి కలిసి సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే 2 + 2 4 కాదండి, కొన్ని ట్యాబ్లెట్స్ 2 + 2 = 12. ఆ 12 ఎఫెక్ట్ వస్తుంది తెలియక అతను వేసుకున్నాడు, చనిపోయాడు. సో ఇలాంటి మెలకువలు కొన్ని ఉన్నాయి ఫార్మకా మెడికల్ సైన్స్లో, వాటిని గుర్తించి చక్కగా సేఫ్టీ ప్రొఫైల్తో ఉన్నట్టు మందులు వాడండి. ఏ కష్టం వచ్చినా, చిన్న సైడ్ ఎఫెక్ట్ వచ్చినా మా దగ్గర చెప్తున్నారు, మేము ఫీల్ కామండి, సార్ మీరు రాసిన ట్యాబ్లెట్ వల్ల ఇది అయిందంటే దాన్ని ఆపేసేయండి, లేటెస్ట్ ట్రై, 4 ట్యాబ్లెట్లు ఏదో తెలియట్లేదంటే మేము అన్ని ఆపేసి మెల్లగా చూద్దామని చెప్తాం. ఎందుకంటే దట్స్ నాట్ ఎన్ ఇన్సల్ట్ టు ఏ డాక్టర్. తప్పు జరిగింది, సైడ్ ఎఫెక్ట్ వచ్చిందంటే ప్రతి ట్యాబ్లెట్స్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుందనేది రాసి ఉంటుంది. మీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి, అందుకని మేము లో డోస్లో స్టార్ట్ చేస్తాం, వచ్చిన సైడ్ ఎఫెక్ట్ని స్టడీ చేస్తాం, సైడ్ ఎఫెక్ట్ ఇస్తే ఇంకో ట్యాబ్లెట్ ఇంకో గ్రూప్కి వెళ్తాం. అంతే తప్పితే కావాలని మేము ఇచ్చిన ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ రావడానికి ఎవరు డాక్టర్స్ రాయరు. సైడ్ ఎఫెక్ట్ గుర్తించడం, డాక్టర్ దృష్టికి తేవడం, ఆ తర్వాత సేఫర్ మెడిసిన్స్కి వెళ్ళడం, ఇదే ప్రస్తుతం సమాజంలో చేయాల్సినటువంటి ప్రజల యొక్క బాధ్యత. అదే సారాంశం. ఇది సింగర్ కల్పనకు సంబంధించి అంటే ఆమె పూర్తిగా కోలుకుంటే కానీ అంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా అబద్ధం అనేది తెలిసే అవకాశం ఉంది. అయితే డాక్టర్లు అయితే ఒక విషయం చెప్తున్నారు, పూర్తిగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఎక్కువ ఓవర్ డోస్లో తీసుకోవటం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది చెప్పి ఇప్పుడు చూడడం కూడా జరిగింది. అంటే ఎక్కువగా నిద్రమాత్రలు తీసుకొని ఉండి కానీ ఒక రోజు కానీ గడుచుంటే చాలా తీవ్రమైన ప్రమాదంలో పడే అవకాశం ఉంది కూడా చూడడం కూడా జరిగింది. సో డాక్టర్ గారిని కన్సల్ట్ అయిన తర్వాత ఎవరైనా సరే ఆ టాబ్లెట్స్ కానీ యూజ్ చేయాలని చూస్తున్నారు. అంటే సింగర్ ఎవరైతే ఉన్నారో కల్పన గారు సూసైడ్ అటెంప్ట్ చేశారా లేదా ఇది కల్పితమా, జరుగుతున్న వార్తలపై ఆమె పూర్తిగా కోలుకొని బయటకు వచ్చిన తర్వాతే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పి కూడా డాక్టర్స్ చూడడం కూడా జరుగుతుంది. వాట్ టు స్టోరీ.